అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు 161వ లేఖ. కుచేలుని చేతి అటుకులు. ఇది సూరినాగమ్మ గారు నవంబర్ 30, 1947న వారి అన్నగారికి వ్రాసిన లేఖ. దీపోత్సవం నాటి రాత్రి భోజనానంతరం భగవాన్లు సెలవు పొంది ప్రదక్షిణకు వెళ్ళామని రాసే ఉన్నాను. లోగడ దీపదర్శనానికి ముందే తప్ప దీపదర్శనం అయిన వెంటనే ప్రదక్షిణకు వెళ్ళడం అంతగా అలవాటు లేదట. భగవాన్ ఆ విధంగా ఆరంభించడం వల్ల రమణ భక్తులకు అది ముఖ్యమైంది. రాత్రివేళ పైవాళ్లు ఉండరు. టౌన్లో ఉండే రమణ భక్తులు మాత్రం చిన్న చిన్న జట్లుగా వెళుతూ ఉంటారు. మా గుంపులో స్త్రీలు పురుషులు 100కి పైగా ఉన్నారు. భావవీధిలో భగవాన్ దివ్య సుందర విగ్రహాన్ని, బాహ్యంలో పర్వత శిఖరం మీద ప్రకాశించే జ్యోతిని చూస్తూ పిండారబోసినట్టున్న పండు వెన్నెలలో నడవసాగాము. భగవాన్ ప్రదక్షిణానికి వెళ్లే రోజులలో వారిని అనుసరించిన భక్తులు, అదిగో అక్కడ భగవాన్ కూర్చునేవారు, ఇక్కడ వంట చేసేవాళ్ళం, ఇక్కడ ఈ సంగతి జరిగింది, అక్కడ భగవాన్ ఆ సమాచారం సెలవిచ్చారు అని చెప్పసాగారు. వారట్లా చెప్తూ ఉంటే నడిచినట్లు లేదు. ఉషాకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణ వేళకు భగవాన్ సన్నిధిలో ఉండాలి అన్న తొందర వల్ల 3వ యామం ముగిసేసరికి ఇళ్లకు చేరామే కానీ లేకుంటే తెల్లవారవలసిందే. భక్తులు చెప్పిన ఆ సంగతులు కొన్ని రాస్తున్నాను. అంతా మాట్లాడుకుంటూ ఉన్నామలై తీర్థం వద్దకు వచ్చేసరికి భగవాన్ ప్రదక్షిణానికి వచ్చే రోజుల్లో వెనకబడ్డ వారంతా వచ్చి కలుసుకోవాలని ఇక్కడ కొంచెంసేపు కూర్చునేవారు. మనం కూడా కూర్చుందాం అన్నారు ఒక భక్తులు. సరేనని అందరం కూర్చున్నాం. భగవాన్ ప్రదక్షిణకు బయలుదేరడం విరమించి ఎంతకాలమైందో అన్నాను. 1926 వరకు భగవాన్ ప్రదక్షిణానికి వెళుతూనే ఉండేవారు. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండేది అన్నారు కుంజస్వామి. అప్పటి సంగతుల్లో కొన్నైనా మాకు చెప్పరాదా అన్నాను. సరేనని తర్వాత చేరిన వారందరినీ కలుపుకుని నడవసాగగా ఆయన ఇలా చెప్పడం ఆరంభించారు. ఒకనాడు మాకందరికీ ప్రదక్షిణం వెళ్లాలన్న కుతూహలం కలిగింది. భగవాన్తో మనవి చేస్తే సమ్మతించి మధ్యాహ్నం భోజనం అవగానే బయలుదేరారు. భగవాన్ ప్రదక్షిణ వస్తే నిదానంగా నడవడం మామూలు. అందువల్ల ఎవరో మా ఈ ప్రయాణం చెప్పగా విని వేణమ్మ కలుసుకోలేనా అన్న ధైర్యంతో తినుపండారాల మూట నెత్తిన పెట్టుకుని వెనక రాసాగింది. మేము శోణతీర్థం దాటేసరికి ఆమె జాడ భగవాన్ కనిపెట్టి, అదుగో వస్తోంది వేణమ్మ, ఎవరో చెప్పి పంపినట్టుంది, ఎంత వద్దన్నా ఈ చేష్టలు విడవరే అంటూ తిరిగి చూసి అదుగో నెత్తిమీద మూట. సరే ఇందుకిదే శాస్తి అంటూ గబగబా నడవడం ప్రారంభించారు. ఆమె వారి నడకతో కలుసుకోగలదా? అయితేనే రొప్పుతూ రోజుతో వస్తుందే కానీ నిలవలేదు. భగవాన్ గౌతమాశ్రమం దాటేదాకా అదే విధంగా నడిచి వెనక్కి తిరిగి చూశారు. ఆమె వడివడిగా నడుస్తూ ఉండడం గోచరించింది. హృదయం కరిగి రోడ్డు పక్కనే కొంచెం దూరంలో ఉన్న మామిడి చెట్టు వైపు దారితీశారు. మేము శ్రీవారిని అనుసరించాం. భగవాన్ ఆ చెట్టు నీడ నిలిచి, ఇక్కడ ఆగుదామయ్యా, బావి ఉంది, ఇక్కడ తప్పితే ఇప్పట్లో నీటి వసతి ఎక్కడా లేదు, విడుస్తుందా అంటే అది విడవదు అంటే వేణమ్మ విడవదు, అలసిపోయింది, రొప్పుతుంది, చూడండి పాపం అంటూ కూర్చున్నారు. ఆమె మా జాడ తెలుసుకోలేక అటూ ఇటూ చూసుకుంటూ బిక్కమొహంతో ఆ చెట్టుకు సమీపంగా ఉన్న రోడ్డు దాకా వచ్చి, భగవాన్ ఎటు వెళ్ళారో ఆ జాడైనా తెలియడం లేదే అని విచారిస్తుంటే విని భగవాన్ నవ్వసాగారు. కడక ఆమె మా ఉనికి గుర్తించి వచ్చింది. ఆ తర్వాత తెచ్చిందేదో అందరితో పాటు తాము తిని ఆమెను కూడా వెంట పెట్టుకుని నడిచారు భగవాన్. నాటి నుండి మేమంతా ఆ చెట్టుకు వేణమ్మ మామిడి చెట్టు అని పేరు పెట్టాం. ఈ ప్రదక్షిణకి రాత్రిళ్ళు బయలుదేరి తెల్లవారేసరికి తిరిగి రావడం, ఉదయమే వంటపాత్రలతో సహా అన్నీ తీసుకుని బయలుదేరి శోణతీర్థం వద్దనో గౌతమాశ్రమంలోనో పచ్చయ్యమ్మన్ సన్నిధిలోనో మధ్యాహ్నం వంట చేసి తిని విశ్రమించి సాయంకాలానికి ఆశ్రమం చేరుకోవడం. ఆశ్రమం అంతగా పెరగని రోజుల్లో 2 రోజులు 3 రోజులు దాదాపు వారం వరకు కూడా మజిలీలుగా మకాములు చేసుకుని ఉండి రావడం ఇత్యాదులన్నీ పూర్వం జరిగేవి అని భగవానే సెలవిస్తూ ఉంటారు కదా. అలా ఉదయం బయలుదేరి సాయంకాలానికి తిరిగి వచ్చే ఏర్పాటుతో వెళ్ళిన ఒక ప్రదక్షిణంలో గౌతమాశ్రమం వద్ద ఆగి వంట భోజనాలు అయి విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి బయలుదేరుతూ మిగిలిన పాలు, పంచదార, మజ్జిగ ఇత్యాదులన్నీ పట్టుకుని నడుస్తున్నాము. అది అన్నామళను సమీపించేసరికి రోడ్డుకు అడ్డంగా తొలగి అతి తొందరగా నడవసాగారు భగవాన్. జనసంకులం తప్పించుకోవడానికి కాబోలు అనుకుని మేమంతా శ్రీవారిని అనుసరించాం. భగవాన్ ఆ దోవన అరఫర్లాంగ్ పోయేసరికి కోనేరు వచ్చింది. ఆ కోనేటి ఒడ్డున ఉన్న ఒక వృక్షం కింద ఒక వృద్ధు గొంగళి కప్పుకుని ముంత ఒకటి ముందుంచుకుని కూర్చున్నాడు. అతనెప్పుడు భగవాన్ ప్రదక్షిణం
వస్తే తినేందుకు ఏదైనా తెచ్చి ఎదురుగా ఇచ్చి వచ్చేవాడు. అతి బీద కాపు. ప్రతిసారి అతనికి ఎందుకు ఈ ఉపద్రవం, తప్పించుకుందాం అని భగవాన్ ప్రక్కతోవగా పోబోతే అతను అక్కడే ప్రత్యక్షం. తప్పించుకునే వీల్లేకపోయింది. వెంటనే అతన్ని పేరు పెట్టి పిలిచి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ నిలిచారు భగవాన్. ఆ వృద్ధు నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఏమీ ఎక్కడా జాడలేదే, పాడి పంటలు బాగున్నాయా, పిల్లలు సుఖమే కదా అంటూ ఆ ముంత ఏమిటోయ్ అన్నారు భగవాన్. ఆ వృద్ధు చేతులు నలుపుకుంటూ ఏమీ లేదు స్వామి, స్వామి వస్తున్నారని తెలిసింది. ఏమైనా తెద్దామని చూస్తే మా ఇంట్లో ఏమీ కనిపించలేదు. మా ఆడదాన్ని అడిగితే కుండలో సంకటి దండిగా ఉంది, తీసుకెళ్ళు అన్నది. ఏమీ తోచక ఇంత ముద్ద ఈ ముంతలో పెట్టుకుని వచ్చాను. ఎదురుగా వచ్చి ఇచ్చేందుకు లజ్జించక ఇక్కడ కూర్చున్నాను స్వామి అన్నాడు. భగవాన్ సంతోషంతో అరెరే కూడా అంటే సంకట, భేష్, సిగ్గెందుకోయ్, అది చాలా మంచిది, ఏది ఇలాతే అన్నారు. అతను సంకోచిస్తుంటే తామే ఆ ముంత అందుకుని ఆ చెట్టు కిందనే కూర్చుని సేవకులతో మనం తెచ్చిన సామానంతా దింపండయ్యా అన్నారు భగవాన్. సరే దింపాం. భగవాన్ ఒక కళాయి పాత్ర తీసి ఆ కూడు దానిలో వేసి నీళ్లు బాగా పోసి పిసికి మావ సామగ్రిలో మిగిలిన నిమ్మకాయలు తరిగి ఆ కూడులో పిండి మజ్జిగ పోసి ద్రవపదార్థంగా తయారు చేశారు. ఆ తర్వాత దానిలో ఉప్పు శొంఠి వేసి ఒక లోటాతో ముంచి తాగుతూ ఆహా ఎంత రుచిగా ఉంది అంటూ మా అందరినీ చూసి మీరంతా పాలు చక్కెర కలుపుకొని తాగండయ్యా, సామాన్ ఖాళీ అవుతుంది అన్నారు భగవాన్. ఇవి భగవాన్ తీసుకోరా అని మేమంటే మనకి కూడుందిగా అదెందుకు, ఇది ఫస్ట్గా ఉంది, వడ తీరుతుంది, పలకరంగా ఉంటుంది, ఎన్నో సుగుణాలున్నాయి, మీకు ఇది బాగుండదు కనుక అవి తాగండి, నా వంతు పాలు చక్కెర ఆ వృద్ధుకి ఇవ్వండి అని సెలవిచ్చారు భగవాన్. సరే మేమంతా పాలు చక్కెర కలిపి ఆ కాపుకి ఇచ్చిన తర్వాత అంతా తాగాం. భగవాన్ ఆ కాపుతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆ సంకటిని అమృతతుల్యంగా 2-3 లోటాలు తాగి కడుపు నిండిపోయిందయ్యా, రాత్రికి అన్నం కూడా వద్దనిపిస్తోంది, మిగిలింది ఇంటికి పట్టుకొని పో అని శేషం ఆ కాపుకిచ్చారు. అతను దానిని అమృతతుల్యంగా గ్రహించి పొర్లి పొర్లి వచ్చి ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ మమ్ము సాగనంపి తన కుటీరానికి చేరుకున్నాడు. మొన్నటి వరకు భగవాన్ సన్నిధికి వస్తూనే ఉండేవాడు. కృష్ణుడు కుచేరుని కొంగు విప్పి అటుకులు తిన్నాడు అని వ్యాసుడు భాగవతంలో ఎంతో ప్రశంసనీయంగా రాశాడు. ఈ ప్రభుని కరుణా విలాసాలు చూస్తే ఇంకా ఎంత రాసేవాడో అన్నాను. ఇట్లు సోదరి. 162వ లేఖ. బండిలో నిద్రించువాడు. ఇది సూర్యనాగమ్మ గారు నవంబర్ 30వ తారీఖు 1947న వారి అన్నగారికి వ్రాసిన లేఖ. కుంజస్వామి చెప్పే కథలు వింటూ నడవడంలో ఆడి అన్నామల దాటాం. వేటమల మండపం వద్దకు వచ్చేసరికి కుంజస్వామి అమ్మ ఉన్నది 40 పుస్తకపు అనుబంధంలో భగవాన్ బండి తుయిల్ వానుక్కు అన్న పద్యం రాసిన కారణం మీరు విన్నారా అన్నారు. లేదన్నాను. అయితే వినండి. ఒకరోజు రాత్రి భగవాన్ మేము కలిసి ప్రదక్షిణకు వచ్చి ఈ మంటపం దాటేసరికి ఆ పక్క రోడ్డున ఏవో సరుకులతో నిండినవి 2-3 రెండిట్ల బళ్ళు పోతున్నాయి. ఆ బళ్ళలోని వాళ్ళు కాళ్ళు చాచి పడుకుని గుర్రు పెడుతూ నిశ్చింతగా నిద్రపోతున్నారు. భగవాన్ వారిని మాకు చూపించి ఇదిగో చూశారా, ఇదే సహజనిష్ట వంటిది. దేహంలో నిద్రించు ఆత్మజ్ఞానికి వ్యవహారం, సమాధి, నిద్ర 3 ఒకటే. ఎలాగంటే ఇప్పుడు ఈ బండి పోతోంది, బండిలోని ఆసామి నిద్రిస్తూనే ఉన్నాడు. అది జ్ఞాని యొక్క శారీరక వ్యాపారం వంటిది. ఆ బండి నిలిచినా ఆ స్వామి నిద్రిస్తూనే ఉంటాడనుకో, అది జ్ఞాని యొక్క సమాధినిష్ట వంటిది. బండి గమ్యస్థానం చేరగానే విప్పుతారు, ఆ మనిషి అప్పుడు నిద్రిస్తూనే ఉంటాడు. అది జ్ఞాని యొక్క నిద్ర వంటిది అన్నమాట. శరీరం వారికి ఒక బండి, నడిచినా నిలిచినా విప్పినా ఆ స్వామి నిద్రిస్తూనే ఉంటాడు అని సెలవిచ్చారు. తర్వాత ఆ భావమే బండి తుయిల్ వానుక్కు అనే వెంప రాశారు భగవాన్. తెలుగులో వచనంగా కూడా రాశారు అన్నారు కుంజస్వామి. భగవాన్ రాసిన తెలుగు వచనం దిగువన రాస్తున్నాను. దేహములో నిద్రించు ఆత్మజ్ఞాని యొక్క వ్యవహార సమాధి నిద్రలు. బండిలో నిద్రించిన వానికి బండి పోవుట, నిలుచుట, విప్పి ఉండుట అన్నీ సమానమే. ఆ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఈశాన్య మఠం వైపుకు వెళ్లే రోడ్డు మలుపుకు వచ్చాం. కుంజస్వామి అమ్మ భగవాన్ ఒక్కొక్కసారి ప్రదక్షిణకు బయలుదేరితే మధ్యతోవులో ఉరుములు మెరుపులతో వాన పట్టుకునేది. కూడా ఉన్న వారంతా పరుగులు తీసి ఏదో ఒక మరుగుకు చేరేవారు.
భగవాన్ మాత్రం మామూలు నడకతోనే వర్ణ చోటికి చేరేవారు, కానీ రవంతైనా తొందరపడేవారు కాదు. ఒకసారి ఈ మలుపు వద్ద పెద్ద వాగు వచ్చింది. అంతా పరిగెత్తి ఈశాన్య మఠం చేరారు. భగవాన్ మాత్రం మామూలుగానే నడుస్తూ తడిసి ముద్దై మఠానికి చేరారు. సాధారణంగా అటు వెళితే ఆ మఠం వారు పట్టుకుంటారని ఈ కొండ పక్కనే పోయి అదిగో ఆ మున్సిపాలిటీ బంగ్లా ఉందే, ఆ బంగ్లా వీధి అరుగు మీద కూర్చునేవారు. సేవకులు ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా అక్కడ నమస్కారం చేసుకుని ఎవరి తోవన వాళ్ళు పోవాల్సిందే. గుంపుగా వెళితే టౌన్లో వాళ్ళంతా వచ్చి మర్యాదలు చేయడానికి ఆరంభిస్తారు అని అలా అందరినీ పంపి తాము ఒక దుప్పటి ముసుగు పెట్టుకుని ప్రవాళగిరికి పక్కగా ఉన్న అడ్డదవన బడి ఆశ్రమం చేరుకునేవారు. అలా చేసినా ఏ కొందరో గుర్తించి ఏదో ఒక తినుబండారం తెచ్చి ఇచ్చేవారు. రాత్రి ప్రదక్షిణకు వస్తే టౌన్ సమీపిస్తుందనగానే ఎవరు పాడవద్దని, పెద్దగా మాట్లాడవద్దని అనేవారు భగవాన్. ఊళ్ళో వాళ్లకు నిద్రాభంగం కలుగుతుందని, మన మూలంగా వారికి ఎందుకు ఆ కష్టం అని శ్రీవారి తలంపు అని చెప్తూ ఉంటే టౌన్కు వచ్చాం. 2 గంటలైందేమో, అంతా నిశ్శబ్దంగా ఉంది. మళ్ళీ కుంజస్వామి, అమ్మ ఇంకొక పర్యాయం వేసంగిలో ఒక వెన్నెల రాత్రి భోజనం కాగానే భగవాను మేము ప్రదక్షిణకు బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఇదే వేళయింది. ఊరంతా నిద్రపోతూ ఇలాగే నిశ్శబ్దంగా ఉంది. వేసంగి కనుక అన్ని ఇళ్లవి కిటికీలు తెరిచే ఉన్నాయి. అంగళ్ళని తలుపులు బిగించి తాళాలు వేసి ఉన్నాయి. కావలి వాళ్ళు మాత్రం గస్తీ తిరుగుతున్నారు. భగవాన్ ఆ దృశ్యమంతా మాకు చెప్పి చూపుతూ, ఇదిగో ఇప్పుడు ఈ నగరమంతా ఎలా ఉందో చూసారా? రాజవీధులు, మేడలు, మిద్దెలు, లైట్లు అన్నీ ఉన్నట్లే ఉన్నాయి. కాపల వరకు తప్ప ఆసాములందరూ నిద్రిస్తున్నారు. అందువల్ల నిశ్శబ్దంగా ఉంది. అయితే ఈ అంగళ్ళ వారంతా తలుపులు బిగించి తాళాలు వేసుకుని నిద్రిస్తున్నారు. తెల్లవారితే లేస్తారు. ఒకటే కోలాహలం. ఇది సవికల్ప సమాధికి సమానం. ఇదిగో ఈ మేడలు, మిద్దెలు చూడండి, కిటికీలు తెరిచే ఉన్నాయి, కానీ చూచేవాడు నిద్రిస్తున్నాడు. ఇది తురియ స్థితి వంటిది. జ్ఞానస్థితి ఇంతేనని అది కూడా ఒక ఉపమానంగా చెప్పవచ్చును. కన్ను తెరిచి ఉన్నట్లే ఉంటుంది. వారు మాత్రం సుఖంగా నిద్రపోతారు అని సెలవిచ్చారు. భగవాన్ ప్రదక్షిణకు వస్తే ఇటువంటి ఉపమానాలు ఎన్నో చెప్పేవారు అన్నారు. ఈ కథ ముగింపుతో ఇళ్లకు చేరాం. మర్నాడు భగవాన్ మా ప్రదక్షిణ సమాచారం అంతా సమీపస్తులను విచారించి తెలుసుకొని, ఏమోనయ్యా, మీరంతా అంత సరదాగా వెళ్ళి వచ్చారంటే నాకు కడుపుబ్బుగా ఉంది. మనం ఇప్పుడు ఎక్కడికి పోయేందుకు లేదు అన్నారు నవ్వుతూ. ఒక భక్తుడు, భగవాన్ అడవి మార్గంగా కూడా ప్రదక్షిణానికి వెళ్ళేవారట కదా అన్నాడు. నిజమే, చాలామంది ఉంటే రోడ్డున వెళ్ళేవాడిని, కానీ ఒకరిద్దరైతే అడవి మార్గంగానే వెళ్ళేవాడిని. ఒంటరిగా వెళితే కొండపాదాన్ని అనుసరించిన మార్గంలో వెళ్ళిపోయేవాడిని అన్నారు భగవాన్. ప్రదక్షిణకు 3 దోవలా అన్నాడు ఆ భక్తుడు. అవును, రోడ్డు ఒకటి, గిరిపాదం ఒకటి, ఆ రెండింటికి మధ్యన కాలిబాట ఒకటి అని సెలవిచ్చారు భగవాన్. భగవాన్ అవన్నీ తిరిగేవారు కాబోలు అన్నాడు ఆ భక్తుడు. సరిపోయింది, అదొకటేనా? కొండంతా తిరిగేవాడిని. ఈ కొండ మీద నా కాలు పడని చోటే లేదని చెప్పొచ్చు. ఈ కొండ మీద ఎన్నో ఔషధులున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీటి ఊటలు ఉన్నాయి. అందువలనే ఈ పర్వతం సిద్ధనివాసమని అంటారు. ఈ మధ్య భూగర్భ శాస్త్రజ్ఞులు వచ్చి ఈ కొండ ఎంత పురాతనమైందో అని పరిశీలించాలని తమ దేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని రాళ్లు పంపవలసిందిగా ఇక్కడికి రాస్తే వీరు పంపారు. వారు హిమాలయపు రాళ్ళు, ఈ రాళ్ళు పరిశీలిస్తే ఇదే పురాతనమైనవి అని తేలిందట. ఈ విషయం వారే ఇక్కడికి వ్రాశారు అని చెప్పారు భగవాన్. ఇట్లు సోదరి. ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. ధన్యవాదాలు.